హాయ్ హలో అండి. ఈ అందరు బాగున్నారా? నేనండి మీ కపిల. ఈరోజు చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. రాములక్కాయ కూర, అదేనండి టమాటా కూర. ఇదివరకు మా అమ్మమ్మ రాములక్కాయ కూర చేస్తున్నాను అనేవాళ్ళు ఈ టమాటా కూరని. ఈ టమాటా కూర టేస్ట్ అదిరిపోద్దండి అల్లం ముక్కలు వేసి చేస్తే. ఇంట్లో చూడండి చిన్న ట్రేలో వేసాను పాలకూర. అది కూడా కొంచెం కట్ చేసుకొని వేసుకుంటాను అన్నమాట. దీనికోసం 1/4 కేజీ టమాటాలు, 4 ఉల్లిపాయలు, కొంచెం ఒక 2 గుప్పెళ్ళు ఉంటుందేమో పాలకూర కర్రీ చేయబోతున్నానండి. దానికి కొంచెం ఈ వెల్లుల్లి కారం అన్నమాట. ఒక 3 స్పూన్లు కారం, కొంచెం జీలకర్ర, 4-5 రెబ్బలు వెల్లుల్లి వేసి దంచి ఆ కారం పక్కకు పెట్టుకుంటున్నానండి. ఈ కారం వేస్తే ఈ టమాటా కూర చాలా బాగుంటుంది. ముందుగా ఒట్టిగా అల్లం తురిమేసి చేద్దాం అనుకున్నాను. చాలా అల్లం కొంచెం ఆకుకూర కూడా ఉంది కదా, అది కూడా వేసేద్దామని లాస్ట్లో యాడ్ చేశాను అన్నమాట. ఇది అల్లం తురిమి ఈ కూర చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం ఎక్కువ అల్లం వేయాలి. చిన్నప్పుడైతే మా మదర్ని ఇదే చేయమని అడిగేదాన్ని. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ టమాటా కూర తింటే చాలా చాలా టేస్ట్ అనిపించేది. కడాయిలో నూనె వేసుకొని తాలింపు గింజలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసుకొని అవి కొంచెం దోరగా వేయించుకుంటున్నాను. చాలా సింపుల్గా ఈజీగా రోటీలోకి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి. అందరూ చేస్తారు ఈ టమాటా కూర. కాకపోతే టమాటాలు మెత్తగా తొందరగా ఉడికిపోయి జ్యూసీగా ఉండటానికి నేను ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాను తాలింపులో. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయ కూడా మగ్గినట్టయితే చాలా బాగుంటుంది. ముందుగా ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను. మనకి టమాటా మంచి సి విటమిన్ ప్లస్ ఫైబర్ కూడా ఉంటుంది కదండి, చాలా మంచిది. 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి ఆ ఉల్లిపాయ ముక్కలతో పాటు వేయించుతున్నాను. ఇవి కొంచెం మగ్గితే చాలండి. చెప్పాను కదా, మా దొడ్లో కాసిన కొంచెం ట్రేలో పెట్టానని పాలకూర. ఆ పాలకూర కూడా ఫ్రెష్గా ఉంది. పాలకూర కట్ చేసి అది కూడా వేసేసి కలుపుతున్నాను. ఇది కొంచెం మగ్గితే చాలండి, 1 నిమిషం అట్లా. ఇప్పుడు మనం టమాటాలు నేను సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను టమాటాలు. ఆ కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేస్తున్నాను. వేసేసి బాగా కలిపేసి ఇందులో కొంచెం ఉప్పు, పసుపు వేయాలి. వేసి కొంచెంసేపు లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకోవాలి. ఇలా చేయండి, టమాటా చాలా బాగుంటుందండి. ఇందులో తక్కువ ఇంగ్రీడియంట్సే, అల్లము, తర్వాత ధనియాల పౌడరు, నేను చూపించాను కదా కారం, అది వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కల్లుప్పు వేసుకున్నాను టేస్ట్కి సరిపడా, కొంచెం పసుపు, ఇవన్నీ వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి. బాగా మగ్గుతుంది. నేను మీకు ఒక టిప్ అని చెప్పాను కదా, అదేం లేదండి. మనం పప్పు మ్యాష్ చేసుకుంటాం కదా, ఆ మ్యాషర్ తోటి టమాటాలని పైన అలా ఒకసారి ప్రెస్ చేస్తే ఆ టమాటా ముక్కలుగా ఉండకుండా చక్కగా మెల్ట్ అయిపోతుంది అన్నమాట కర్రీలో. చాలా బాగుంటుంది అట్లా చేస్తే. నేను అలాగే చేస్తాను. అదిగో చూడండి, అలా పైన అన్నమాట టమాటాలు క్రష్ అయిపోతాయి. ఎక్కువసేపు టైం కూడా పట్టదనమాట కర్రీ ఉడకటానికి. ఇలా చేసి చూడండి, మీకు జ్యూసీగా ఉంటుంది. టమాటా కూడా వాటరీగా కొంచెం, అంటే మరీ గట్టిగా కాకుండా కూర కొంచెం గ్రేవీగా అలా బాగుంటుందన్నమాట. అలా చేసి చూడండి. ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనిచ్చేస్తే సరిపోతుందండి. ఇది టమాటా ముక్కలు గట్టిగా ఉంటాయండి. ఇలా చేయకపోతే తొందరగా ఉడకవు. అందులోనేమో టైం టేకింగ్ అనమాట.
ఇట్లా చేసామనుకోండి తొందరగా అయిపోతుంది. ఒక స్పూను చిన్న స్పూన్తో 2 స్పూన్లు ధనియాల పౌడర్ యాడ్ చేశాను నేను. ధనియాల పౌడర్ కూడా వేసి బాగా కలుపుకుంటున్నానండి. ఇది రైస్లో నెయ్యి వేసుకొని తింటే ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న మసాలా కారం, వెల్లుల్లి కారం కూడా వేస్తున్నాను. వేసేసి కలిపి ఒక 2 నిమిషాలు ఉంచేస్తే సరిపోతుందండి. కొత్తిమీర వేసి దాన్ని గార్నిష్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా టేస్ట్ అదిరిపోతుందన్నమాట. రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఇలా ఈ వెల్లుల్లి కారం వేసి టమాటా కర్రీ చేసుకొని చూడండి, మీకు చాలా చాలా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీరు కామెంట్స్ కూడా పెట్టండి ఎలా ఉందన్నది. ఇప్పుడు కొంచెం అల్లం ముక్కలండి, సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేశాను. అల్లం తురుముకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ టమాటా కూరలకి అల్లం చాలా మంచి టేస్ట్ని తెస్తుందండి. వీలైనంత వరకు ఎక్కువ అల్లం వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అల్లం ముక్కలుగా వేసే కంటే ఇలా తురిమితే కర్రీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అన్నమాట. రోటీలో కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి ఈ కర్రీ. అందులో ఈ సీజన్లో టమాటాలు బాగా దొరుకుతున్నాయి కదా, వైటమిన్ సి వైటమిన్ ఎక్కువ ఉంటుంది, పీచు ఉంటుంది టమాటాల్లో, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అంటారు. కాబట్టి అస్సలు మిస్ అవ్వద్దండి. కొత్తిమీర చూడండి, నేను ఎప్పుడో 10 రోజుల క్రితం పెట్టిన కొత్తిమీర అండి ఇది. డబ్బాలో అడుగున టిష్యూ పేపర్ వేసేసి రాగానే కొత్తిమీర కొంచెం సేపు ఆరబెట్టేసి కట్ చేసి డబ్బాలో పెట్టుకొని మళ్ళీ పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసి మూత పెట్టి ఉంచుతాను. 10 రోజులైనా ఇంతే ఫ్రెష్గా ఉంటుంది కొత్తిమీర. మీకు ఈ టిప్ కూడా నచ్చితే మీరు కూడా ఫాలో అయిపోవచ్చండి. అంతే, కూర రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.